హలో నమస్తే, నేను మీ జ్ఞాని. ఎక్కడికి వచ్చామో చెప్పమంటారా? నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ సన్సెట్ హౌస్. ECL 2 కిసరా రోడ్లో ఈ బ్రాంచ్ పెట్టామండి. మనం ఇది పెట్టి 6 months అవుతుంది ఇంచుమించు. ఇక్కడ మనం ఎక్కువగా చేసింది ఫ్యాబ్రికేషన్ కంటైనర్స్ చేస్తుంటామండి. కస్టమైజ్డ్ అంటే కస్టమర్ చాయిస్ని బట్టి 20 feet 40 feet 30 feet వాళ్ళ చాయిస్ని బట్టి చేస్తుంటాం. వీటితో పాటు షిప్పింగ్ కంటైనర్స్ కూడా ఉంటాయండి, అవి కూడా సేల్ చేస్తాం మేము. మాది మెయిన్ బ్రాంచ్ విశాఖపట్నంలో ఉందండి. మేము షిప్పింగ్ కంటైనర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మేము సప్లై చేస్తామండి. వీటితో పాటు మాకు వెజల్ బిజినెస్ కూడా ఉందండి. వీటితో పాటు మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా చేస్తుంటామండి. యాడ్ చూద్దాం పదండి. ఇది హైవే రోడ్ కానుకునే ఉందండి. ప్లేస్ ఇబ్బంది ఏం లేదు, రావడానికి కూడా కంఫర్ట్గానే ఉంది. ఇప్పుడు ఇది ఆఫీస్గా చేసుకున్నారు వీళ్ళు, చాలా బాగుంది. ఇంకా లోపల ఇంటీరియర్ అంటారా, మనం పెట్టుబడి పెట్టే కొలది మనకు మంచి ఫినిషింగ్ కానీ అపీరియన్స్ ఇంకా బాగుంటుంది. అలాగే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఏదైనా ఇల్లులు తయారు చేస్తారు. మీకు సైట్ ఉన్నట్టయితే ఆ సైట్కి అక్కడికి వచ్చేసి డైరెక్ట్గా అక్కడే తయారు చేసి అక్కడే సెట్ చేసేస్తారండి. కొన్ని వీలైతే మాత్రం వీళ్ళు ఇక్కడే తయారు చేసి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేయడం జరుగుతుంది. ఇదేంటండి, ఇది రెడీ అవుతుంది? ఇది బేస్ ఫ్రేమ్ అండి, ఇది ఒక మోడల్. ఓకే, ఇప్పుడు ఇది ఏంటండి? 20 feet కంటైనర్ అండి, 20 to 10. ఓకే, ఒక చిన్న ఇల్లులా కనిపిస్తుందండి నాకైతే. అవునండి. నాకు మీరు ఇక్కడ హౌసెస్ కూడా తయారు చేయడం అలా ఏమైనా ఉంటాయా ఇందులో? మొబైల్ హౌసెస్ అండి. సార్ ఇదేంటి సార్? ఇది 20 feet కంటైనర్ అండి. ఓకే, ఇది పఫ్ మెటీరియల్ అండి, పఫ్ షీట్. ఇది ఓకే, కొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఓకే, అది కూడా కూలింగ్ కూడా బాగుంటుంది అండి. దీని తాలూకా స్పెషాలిటీ ఏంటంటే, మామూలు బయట దీనికి ఒక 6 degrees డిఫరెన్స్ ఉంటుంది. దీని స్పెషాలిటీ అండి. చూడడానికి కూడా మంచి క్లాస్ లుక్ ఉంటుంది. ఓకే, ఈవెంట్ సార్, ఈవెంట్ రెడీ అవుతున్నాయి. ఇది 32 feet కంటైనర్ అండి. ఇది ఓకే, ఇది మామూలుగా షాపు సంబంధించిందండి. 8x8 కంటైనర్ ఇది. ఓహో, ఇందులో మా స్టాఫ్ ఉండే మెటీరియల్ ఉండే లొకేషన్స్. ఓకే, అది ఏం కంటైనర్ సార్? అది స్టోరేజ్ కంటైనర్, షిప్పింగ్ కంటైనర్ అండి. సార్ ఇవేంటి సార్? ఇది కూడా 20 into 10 కంటైనర్ అండి. ఓకే, హీట్ అండి ఇది. ఓకే, ఇది 1.2 థిక్ ఉంటుందండి. ఇది ఓకే, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. మా ఫ్రేమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఓకే, బేస్ అండి ఇది. ఓకే, దీన్ని ఏమంటారండి? ఇది 40 feet షిప్పింగ్ కంటైనర్ అండి. ఓకే, ఇది ట్రాన్స్పోర్ట్కి వాడతారు, ఓకే, స్టోరేజ్కి వాడతారు. ఓకే, మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి మెటీరియల్. ఓకే. మీకు ఇంకా తెలుసుకోవాలనుకునే డీటెయిల్స్ ఏమన్నా ఉంటే, అలాగే మీకు ఇంకేమన్నా సర్వీసులు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు అన్ని సర్వీసులు అందిస్తారు.